హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్న మనం నిఫ్టీ లెవెల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, అది ఈరోజు ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. మార్నింగ్ నిఫ్టీ చాలా బ్రాడ్గా గ్యాప్ డౌన్ కింద ఓపెన్ అయ్యి మన సపోర్ట్ 1 అండ్ సపోర్ట్ 2 కింద ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకుని మన సపోర్ట్ 2 దగ్గర నుంచి మన సపోర్ట్ 1 మధ్యలో కొంచెం ట్రావెల్ చేసి అట్లీస్ట్ ఇప్పుడు సపోర్ట్ 1 దగ్గర అంటే అరౌండ్ 22,074 ఆ జోన్ దగ్గరలో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇన్ కేస్ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయితే మన ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,166 అండ్ సెకండ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,253 అనమాట. అదే మార్కెట్ కింద కనుక ఓపెన్ అవుతే మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 22,000 జోన్ అనమాట. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి కింద అరౌండ్ 21,960. ఈ జోన్స్ మనకి ఇంట్రాడే పరంగా నిఫ్టీ 50లో వాడుకోవడానికి చూసుకోవచ్చు అనమాట. అండ్ లాంగర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈరోజు అరౌండ్ డే ఫ్రేమ్లో మనకి నిఫ్టీ గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ స్టిల్ మనకి ఏదైతే గ్యాప్ ఈరోజు మార్నింగ్ క్రియేట్ చేసిందో అది ఫిల్ మాత్రమే కాలేదన్నమాట. సో మనం కపుల్ ఆఫ్ డేస్ మేబీ డే అండ్ డే ఆఫ్టర్ టుమారో వీ కెన్ సీ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పుల్ బ్యాక్ లెవెల్స్ అనమాట. మేబీ హోపింగ్ రేపు సైడ్ వేస్ నుంచి బుల్లిష్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నిఫ్టీలో రేపటికి వ్యూ ఇది. అండ్ లెవెల్స్ మాత్రం ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకోండి. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఉన్నా కూడా లెట్స్ మార్క్ దిస్ లెవెల్స్ అండ్ దిస్ విల్ డెఫినెట్లీ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ట్రేడ్ కేర్ఫుల్లీ ఇన్ నిఫ్టీ. అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే సిమిలర్లీ నిఫ్టీ వచ్చేసరికి మనకి ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అరౌండ్ 48,372. అలాగే మీరు సెకండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 48,477 దగ్గర ఫస్ట్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ చూసుకోవచ్చు అనమాట. ఇన్ దిస్ జోన్ సెకండ్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ మార్కెట్ కింద ఓపెన్ అయితే దిస్ విల్ యాక్ట్ యాజ్ అ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఇది ప్యూర్లీ ఇంట్రాడే లెవెల్స్ మాత్రమే. సో ఇఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే అది రిటెస్ట్ చేయడానికి అది సపోర్ట్ కింద కూడా యూస్ అవుతుంది. సో కీప్ దోస్ లెవెల్స్ ఇన్ మైండ్. అండ్ కింద మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 47,933 కూడా ఉంది. అలాగే మీరు మార్కెట్లో ఈరోజు చూసుకుంటే కనుక టాప్ గెయినర్స్లో వచ్చేసరికి ఎస్బీఐ అండ్ అలాగే బీపీ భారత్ పెట్రోలియం అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యని చెప్పుకోవచ్చు. అండ్ టాప్ లూజర్స్లో వచ్చేసరికి బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, ఐచర్ మోటార్స్ అండ్ బజాజ్ ఫిన్సర్. ఈరోజు చూసుకుంటే ఆటో సర్వీస్ సెక్టర్లో అన్నీ నెగిటివ్లో ఉండటం జరిగింది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి ఉన్నాయి. సో చూసుకోండి బజాజ్ ఆటో అండ్ అలానే మీరు హీరో మోటార్ కార్ప్ చూసుకుంటే కనుక ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగే సూచనలే కనబడుతున్నాయి. అలాగే ఐచర్ మోటార్స్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ఇంకా 4,665 జోన్లో ఉందన్నమాట. సో మీకు అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ.